ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి భారీగా పట్టుబడుతోంది. ముమ్మరంగా దాడులు చేస్తున్న పోలీసులు వేల కిలోలు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధానంగా భద్రాచలం పాల్వంచకుండ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భద్రాచలంలోనే 70% మేర గంజాయి రవాణా సాగుతుంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ మీదుగా భద్రాచలం నుంచి గంజాయి మిగతా ప్రాంతాలకు తరలిపోతుంది. ఈ రెండు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణాపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎంత పటిష్ట చర్యలు తీసుకున్నా, ఎంత నిఘా పెడుతున్నా కూడా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టబట్టట్లేదు. ప్రధానంగా భద్రాచలం ప్రాంతంలో నుంచి ఇతర ప్రాంతాలకు ఈ గంజాయి రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఈ గంజాయి అక్రమ రవాణాను వాహనాల్లో తరలిస్తూ అధికారులకు, పోలీసు అధికారులకు పట్టుబడుతున్నారు. అలాగే పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే బొలెరో వాహనాలు కానీ, కార్లు కానీ, అలాగే ద్విచక్ర వాహనం వైపున తరలిస్తున్న గంజాయిని కూడా అధికారులు సీజ్ చేస్తున్నారు. ఎవరైతే రవాణా చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఈ అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. గత వారం రోజుల్లోనే మనం చూసుకుంటే దాదాపుగా 300 కేజీల గంజాయి రవాణా ఈ భద్రాచలం నుంచి ఇటు ఖమ్మం వైపు తీసుకొస్తుండగా పట్టుబడింది. ఏదైతే ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ అలాగే ఈ ఒరిస్సా ప్రాంతంలో గంజాయికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వేలల్లో కూడా ధర పలుకుతుంది. దీంతో అక్కడి నుంచి గంజాయిని కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా ఇటు ఖమ్మం వైపు తరలిస్తూ ఇక్కడి నుంచి కూడా ఇతర దక్షిణాది రాష్ట్రాలకి తరలించడానికి ఈ గంజాయి అక్రమ రవాణాదారులు అనేక వ్యూహాలు చేస్తూ కూడా ఈ గంజాయి రవాణా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుకు సమాచారం అంది వాళ్ళు తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడుతోంది. కానీ ఆ పట్టుబడిన దాంతకన్నా కూడా ఎక్కువగా ఈ గంజాయి రవాణా జరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే ముఖ్యంగా అన్నపురెడ్డిపల్లిలో మనం చూసుకుంటే ఇటీవల అన్నపురెడ్డిపల్లిలో 80 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఏపీలోని చింతూరులో అక్కడ కొనుగోలు చేశారు. ఇద్దరు వ్యక్తులు కేపీఎస్ రాజు అలాగే రిషాద్ అనేవాళ్ళు ఏపీలోని చింతూరులో కొనుగోలు చేసి గంజాయిని పొట్లాల్లో కట్టి భద్రాచలం నుంచి ఇటు ఈ మార్గంలో ముందుగా విజయవాడకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిద్దామనుకుని ఒక వాహనంలో వెళ్తుండగా అన్నపురెడ్డి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇది దాదాపుగా 45 లక్షలు పైగా విలువ చేస్తుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఇన్నోవా వాహనంలో భద్రాచలం నుంచి అన్నపురెడ్డి వెళ్లే మార్గంలో తీసుకెళ్తుండగా గంజాయి రవాణాను సమాచారం అందుకుని పోలీసులు తనిఖీలు చేయగా ఈ గంజాయి రవాణా దొరికింది. అలాగే మణుగూరు ప్రాంతంలో కూడా మణుగూరు నుంచి భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తుండగా అంటే ఫార్చునర్ కారులో గంజాయి తరలిస్తుండగా అక్కడ కూడా దాదాపుగా 80 కిలోల పైన గంజాయిని పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత తోగ్గూడెం వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసి అక్కడ వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్కడ కూడా గంజాయి దొరికింది. దీనికి సంబంధించి 2 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారం రోజుల క్రితం 200 కేజీల గంజాయి కొణిజర్ల ప్రాంతంలో దొరికింది. అంటే కొణిజర్ల నుంచి ఏదైతే భద్రాచలం మార్గంలో కొణిజర్లకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ గంజాయి రవాణా చేస్తుండగా అక్కడ పోలీసులు నిఘా వేసి వారిని పట్టుకున్నారు. అలాగే 5గురిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఇక భద్రాచలం నుంచి కూడా ఇటు పాల్వంచ మార్గంలో తీసుకొస్తుండగా అంటే ద్విచక్ర వాహనం మీద తీసుకొస్తున్నటువంటి మరో 21 కేజీల గంజాయి కూడా పోలీసులు పట్టుకున్నారు. అంటే ఈ భద్రాచలం నుంచి పాల్వంచ ఇది చాలా ప్రధానమైన మార్గం. ఈ ప్రాంతం గుండా తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా ఇటు వైరా వైపు కానీ అలాగే అన్నపురెడ్డిపల్లి నుంచి విజయవాడ మార్గంలో కానీ ఎక్కువగా తరలించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ మార్గంలో కనుక ఎక్కువగా నిఘా పెడితే మరింత ఎక్కువ మంది సిబ్బంది నియమించి అలాగే ఎక్కువగా నిఘా పెడితే తప్ప ఈ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఏదైతే తనిఖీలు చేస్తున్నారు అలాగే సమాచారం అందుకొని తనిఖీలు చేస్తున్నారు, ఆ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు, అలాగే స్వాధీనం చేసుకున్న గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ ఆ గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడట్లేదనే అభిప్రాయం ఉంది. అందు గురించి మరింత ఎక్కువగా పటిష్ట నిఘా అనేది ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే భద్రాచలం నుంచి పాల్వంచ ఈ మార్గంలో కనుక పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తే ఇంకా ఎవరైతే ఈ గంజాయి రవాణా చేసే నిందితులు తప్పించుకోలేరు. కాబట్టి ఆ పాల్వంచ దాటితే మాత్రం ఇతర మార్గాల్లో వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ మార్గంలో ఎక్కువగా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.